రోడ్డు దాదాపుగా 40-50 ఏళ్ల కంచి ఎవరు కూడా బాగు చేయలే. అటువంటి రోడ్డుకి శాంక్షన్ ఇప్పించి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి 210 కోట్ల రూపాయల 4 లైన్ల రోడ్ ఇచ్చినటువంటి సీఎం గారికి, అదే మాదిరిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదే మాదిరిగా ఇంకో పెద్ద ఆయన, ఈ ప్రాంత వాసి, ఈ జిల్లా వాసి మన జూపల్లి కృష్ణారావు గారు ఈ గుళ్ళు గోపురాలకి దాదాపు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ప్రదాత, వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా నా సోదరుడు అనురుద్ రెడ్డి గారు, సీనన్న గారు, వీరపల్లి శంకర్ గారు, మా వంశన గారు, శివసేన రెడ్డి గారు, మా శివబావ గారు, అదే మాదిరిగా జిల్లా అధ్యక్షులు, అదే మాదిరిగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, మాజీ చైర్మన్ రాజప్ప గారు, మా పెద్దలు సీతమ్మ గారు, అదే మాదిరిగా జిఎంఆర్ గారు, మా అన్న ఉపేదన్న గారు, అదే మాదిరిగా రాజు గారు, రాజేష్ గారు, అదే సంజీవన్న గారు, మరి పెద్దలు జితేందర్ రెడ్డి కొడుకు, మా సోదరులు, వేదిక మీద ఉన్నలు, వేదిక మీద ఉన్న పెద్దలు, మా బాలన్న గారు, కోళ్ళ వెంకటేశన్న గారు, ఇతరత్ర పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదే మాదిరిగా ఇంత పెద్ద అశేష జనవాహిని ఏమీ లేదు వీని దగ్గర అంటే వీని వెనుక మేమున్నామని ఆ రోజు ఎల్లమ్మకుంటలో టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఇదే రేవంత్ అన్నకు మాటిచ్చి అనార్సీఆర్ని గెలిపించి మీకు గిఫ్ట్ గా ఇచ్చినటువంటి నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మీరిచ్చిన భిక్షలే. మీ ఇచ్చినటువంటి ఓటు ప్రకారంగా వచ్చినటువంటి ఈ అధికారాన్ని మీకెంత సేవ చేయాలనే దృఢ సంకల్పంతో రాత్రింబగలు ఒక్కటి చేసి ఈ ప్రాంతంలో రోడ్లైనా, బీటీ రోడ్లైనా, లేదా సంగమండ నేడుగం డ్యామ్ అయినా, ఆ డ్యామ్ కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన విలువైన ఆస్తులకు సంబంధించిన అంశమైన, లేదా వ్యవసాయం సంబంధించినటువంటి భూముల విషయమైన నేను అనుకుంటున్నా, ఒక్కసారి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఈ నియోజకవర్గ గడ్డ మీద ప్రతిసారి ఓ పెద్ద మనిషి వచ్చి ఇగో మా ఎమ్మెల్యేని గెలిపియండి, మా ఎమ్మెల్యేని గెలిపియండి అని మాత్రమే అన్నారు. ఇగో మా శ్రీహరిని గెలిపియండి, గెలిపిస్తే మీకు 1000 కోట్ల నిధులు ఇస్తా అని చెప్పి నిధులు ఇచ్చిన నాయకుడు రేవంత్ అన్న. మక్తల్ చరిత్రలో అభివృద్ధిని కాంక్షించి మధ్యలో అభివృద్ధిని చేస్తామని చెప్పిన